పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా మేత ధరల పెంపుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేత ధరలను ఒక్కసారిగా 12% పెంచడం వల్ల ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ప్రభుత్వం మేత కంపెనీలతో చర్చలు జరపకుండానే ధరలు పెంచడం అన్యాయమన్నారు. సమస్య పరిష్కారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఆక్వా సంఘం తరపున ఏదైతే గత 4 రోజులుగా మేత రేట్లు ఎంఆర్పి మీద 12 రూపాయలు పెంచి రైతులు ఏదైతే మరి ఆ రోజుని ఎంఆర్పి మీద 7 రూపాయల దాకా మీకు పెంచుకోండి అని చెప్పి రైతుల నుంచి ఏదైతే మనం వారికి చెప్పామో, కానీ దాన్ని పక్కన పెట్టి ఇటు ప్రభుత్వంతో చర్చించకుండా, ఇటు అప్సడా డైరెక్షన్ లేకుండా, రైతులతో చర్చించకుండా ఏదైతే ఎంఆర్పికి 12 రూపాయలు పెంచారో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ ఆక్వా రైతులు చాలా ఆందోళన చెంది మరి ఇటువంటి పరిస్థితులకి చాలా నిరాశ చెంది రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనికి ఏదైతే మా రాష్ట్ర స్థాయి సంఘం సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైతే మరి ఈ కార్యక్రమం అలా చేశారో దీని మీద ఎలా స్పందించాలని చెప్పేసి ఒక కార్యాచరణ రూపొందించుకుందామని చెప్పి సమావేశం అయ్యాం. కానీ ఏదైతే ప్రభుత్వం ఇలా మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారో మరి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యకి పరిష్కార మార్గం ఏంటని చెప్పి చూసిన తర్వాత మనం ఒక కార్యాచరణ రూపొందించుకున్నామని నిన్న దాకా వెయిట్ చేసాం. ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. వారు ఏదైతే ఈ ఎంఆర్పి 12 రూపాయలు పెంచారో అది నా దృష్టికి వచ్చింది. దీని మీద నేను ఏంటనేది వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాను, మాట్లాడుతున్నాను. మనకి ఈరోజు జలసంధి కూడా ఓపెన్ అయింది. ఆల్రెడీ నేను 3 మ్యాన్ కమిటీ ఏదైతే రైతులు 3, ఫీడ్ అసోసియేషన్స్ 3, గవర్నమెంట్ నుంచి 3 ఇలాగ ఏదైతే కమిటీ ఒకటి ఏర్పాటు చేశానో ఇది ఒక వారం రోజుల్లో కూర్చుని ఏదైతే ఈ రేట్లు కానీ ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ కూడా మీ అందరి సమక్షంలో నేనుండి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను కృషి చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో అది మా రాష్ట్ర సంఘ నాయకులందరికీ తెలియజేసి